ఈరోజు ఒక ఫ్రిడ్జ్లో మనకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది. డిఎస్ఈ డిఫ్రాస్ట్ సెన్సార్ ఎర్రర్ కోడ్ ఇది. దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ముందుగా గ్రిల్ అసెంబ్లీ అనేది ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో 2 జాక్స్ ఉంటాయి కదా, అది రిమూవ్ చేసుకొని గ్రిల్ అసెంబ్లీ అనేది మొత్తం బయటకు తీసిన తర్వాత ఆ గ్రిల్ అసెంబ్లీ తర్వాత అక్కడ ఐస్ కూడా కనబడుతుంది కదా, దాన్ని కూడా ఎట్లా మెల్ట్ చేయాలనేది చూపెడతాను నేను ఈరోజు. అది ఎట్లా చేంజ్ చేయాలి, ఎట్లా మెల్ట్ అవుతుంది. మంచిగా ఒకటి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మంచి హీట్ వాటర్ అనేది పెట్టాలి. ఈ ఐస్ మొత్తం మెల్ట్ చేయాలంటే మనకు హీట్ వాటర్ కావాలి. ఇలా మరగనియాలి వాటర్ అంతా స్టవ్ మీద పెట్టి. ఈ గ్లాసులో తీసుకొని అక్కడ ఐస్ అనేది దానిపైన పోస్తే మనకు ఐస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అది ఎలా మెల్ట్ అవుతుంది అంటే మనకు హీట్ వాటర్ కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది. లేదు మనం కూల్ వాటర్ పోస్తాము, స్క్రూ డ్రైవర్ పెట్టి కొడతాము, కటింగ్ ప్లేట్తో తీస్తామంటే ఆ కూలింగ్ కాయిల్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయి ఐస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. దానివల్ల మనకు అమౌంట్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. దానివల్ల మనం ఐస్ ఓన్లీ హాట్ వాటర్తోనే పోస్తే అవుట్లెట్ పైప్ కూడా ఈ కంచెలు మనకు బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లంతా వాటర్ కాకుండా క్లీన్గా అవుతుంది, కస్టమర్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఐస్ అనేది మొత్తం మెల్ట్ చేసిన తర్వాత మొత్తం తీసేసుకొని బయటపడేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ లెక్క వస్తుంది. హీట్ అయిపోయిందని హాట్ వాటర్ పోస్తే మంచిగా క్లీన్గా వస్తుంది. ఏది కానీ డ్యామేజ్ చేయకుండా మనకు సాఫ్ట్గానే బయటికి వెళ్తూ ఉంటుంది. ఇలా చూడండి, ఒక్కొక్క గ్లాస్ తీసుకొని మంచి హీట్ వాటర్ అనేది పోయాలి. కూల్ వాటర్ అనేది అస్సలు పోయకూడదు, డ్యామేజ్ కూడా ఏది కాదు. ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ మొత్తం తీసిన తర్వాత మనం దీంట్లోనే అవుట్లెట్ వాటర్ కూడా ఉంది. దాని తర్వాత ఇదంతా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాక్ ఉంది కదా, జాక్ కూడా రిమూవ్ చేసుకొని మెల్లగా దీన్ని కండెన్సర్ని పైకి లేవట్టామనుకోండి, ఆ కంచెల సెన్సార్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. మొత్తం జాకులన్నీ ఉంటాయి. ఇది కొత్త సెన్సార్ మనం వేసేది, ఇలాంటిది హీటర్. ఇది ఆ ప్రాబ్లంకి ఈ హీటర్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది కండెన్సర్ మొత్తం బయటికి తీసిన తర్వాత కింద 2 పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ కూడా 2 రిమూవ్ చేసిన తర్వాత ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మనం కొత్తది కూడా ఇన్స్టాల్ చేసేయవచ్చు దాంట్లో. ఇది మొత్తం బయటికి తీసాము, ఇప్పుడు కొత్తది పెడుతున్నాం దీంట్లో. ఇలా మెల్లగా నీట్గా చేసుకున్నాం అనుకోండి, మనకి ఏది డ్యామేజ్ కాదు, సెన్సార్ కూడా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఇట్లా మొత్తం ఎక్కడదక్కడ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఇబ్బంది ఉండదు, కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఇలా మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి, ఎక్కడ కదలకుండా ఫిక్స్ చేసి పెట్టేసేస్తే మళ్ళీ జాకులు ఎక్కడెక్కడ యథావిధిగా ఎలా ఉన్నాయో అలా పెట్టేసేయాలి. దానివల్ల మనకు ఆ ఎర్రర్ కోడ్ అనేది పోతూ ఉంటుంది. ఇది ఎందుకు ఖరాబ్ అవుతుందంటే మనకి ఏదైనా టెంపరేచర్ ఎక్కువ కానీ సెన్సార్ ఏదైనా అప్పుడప్పుడు ఖరాబ్ అవుతూ ఉంటుంది. మంచిగా ట్యాగ్లు వేసి పెట్టేసేయాలి. దీనికి ఫుల్ ట్యాగ్లు వేసామనుకోండి ఎటు కదలకుండా ఉంటుంది.